హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగో ఎప్పుడు చేసుకునే వంకాయ కర్రీ కాకుండా ఇలా వంకాయతోటి వెరైటీగా పచ్చడి చేసుకుందాము. మామూలుగా చేసుకుంటారు కానీ చాలా తక్కువగా చేసుకుంటారు కదా, కానీ ఇలా చేసుకోండి, నోటికి చాలా రుచిగా బాగుంటుంది. ఇక పెద్ద వంకాయలు అయితే తీసుకున్నాను నేను. ఒక 4 టమాటాలు, ఒక 2 వంకాయలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే కావాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, కొద్దిగానే పడుతుంది. మంచిగా వంకాయలు ఇట్లా మంచిగా వాటర్లో కడిగేసుకొనేసి మంచిగా లోపల దాకా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఘాట్లు పెట్టుకున్న దాంట్లో నుంచి ఎల్లిపాయలు, పచ్చిమిర్చిలు ఆ వంకాయలు దాంట్లో పెట్టేసి మనం మంచిగా స్టవ్ మీద కాల్చుకోవాలి వంకాయకి నూనె రుద్దడంతో ఏమవుతుందంటే పైన పొట్టు అనేది ఈజీగా వస్తుంది అనమాట. అందుకే టమాటోను కూడా మంచిగా 4 ఘాట్లు పెట్టేసుకొనేసి కాల్చుకోవాలి. ఇలా అన్ని పచ్చిమిర్చి, ఎల్లిపాయ పెట్టేసుకున్న తర్వాత జాలి లాంటివి ఉంటే జాలి మీద పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలా వడియాల దేవ జాలీలోనే కాల్చుకుంటున్నాను. ఇది కొంచెం కాలే వరకే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ఏముండదండి, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు మీరు, కానీ నాకు టమాటోలు సరిపోతాయి అనేసి వేసుకోలేదు. ఇంకొద్దిగా పుల్లగా కావాలనుకుంటే మాత్రం ఒక 2 రెబ్బలంతా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇదిగో ఇలా మెదుపుకోవాలి. చల్లబడిన తర్వాత ఇలా మెదుపుకొనేసి మంచిగా పోపు వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మన గుజ్జుకు సరిపడా ఉప్పు వేసేసుకొని మెతుక్కున్నాం కదా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొనేసి వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఇందులో ఏం పోపులో ఎల్లిపాయలు వేయట్లేను, ఎందుకంటే ఆల్రెడీ మనం వంకాయలు ఉడికేటప్పుడే పెట్టేసుకున్నాం కదా, అవసరం లేదు. ఆవాలు వేసుకున్నాము. తర్వాత కట్ మినపప్పు వేసుకొనేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ వేసుకొనేసి కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కావాలంటే మీకు ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి, ఇందులో వద్దనిపించింది అందుకే వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, కారం వేసుకుందాము. ఎందుకంటే పచ్చడి అంటే కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదండి, అందుకనేసి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న గుజ్జు ఉంది కదా, అది కూడా వేసేసి పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు కొద్దిగా చప్పగా తినే వాళ్ళు అలాగే గుజ్జుతోటి తినేసేయచ్చు. రోటీస్కి అయితే అలా బాగుంటుంది. ఇంకా రైస్తో అయితే ఇట్లా పోపు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. అందుకే నేను పోపు వేసుకున్నాను. లేదంటే మామూలుగా మెదుపుకున్న గుజ్జే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్కి అయితే మీకు కావాలంటే అలా కూడా తినవచ్చు. ఇగో ఇట్లా పోపు అంతా వేసుకున్న తర్వాత మంచి దగ్గరికి వచ్చేదాకా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.